ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామములో సర్వాధికారి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన శుభతరుణము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో ఈ శ్రేష్టమైన శుభదినములో దేవుని పాద సన్నిధిని అనుభవించుటకు ఆయన పాదాల చెంత కూర్చున్న అలనాడు మరియా ధన్యురాలైనట్లుగా ఆయన పాద సన్నిధిని కూర్చున్న ఆయన ప్రియబిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అన్న మిమ్మలను మరింతగా మేలులతో తృప్తిపరచాలని మనసారా కోరుకుంటూ ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఎలా ఉండాలి అనే అంశ భాగము ద్వారా కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఎలా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అన్న విషయాలను కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం. రండి మూలవాక్యంలోనికి వెళ్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనములో 220వ పేజీలో ఒక చక్కటి మాటను పరిశుద్ధాత్ముడైన దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడనై ఉన్నాడు. 2వ అధ్యాయము 4వ వచనము. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండునుగాక అని చేను కోయు వారితో చెప్పగా వారన్నారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. చాలు ప్రభునందు ప్రియులారా, ఈ అధ్యాయము మనకు బాగా పరిచయమైనటువంటిది. ఋతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. అందులో చాలా విలువైన విషయాలు, కొన్ని సంవత్సరాలకు సరిపడా దేవుని వాక్యము అందులో ఉంది. మోయాబు దేశం నుంచి నయోమి ఇద్దరు కోడళ్ళు రావాలనుకున్నారు, కానీ ఓర్పా వెనక్కి వెళ్ళిపోయింది. తన కోడలైన రూతమ్మను పిలుచుకొని బెత్లెహేము పట్టణానికి వచ్చింది. అందరూ వచ్చారు. అది యవల కోతల సమయము అని రాయబడింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయింది నయోమి. దగ్గరకు వచ్చి ఈమె మన నయోమి కదూ అని అడుగుతూ ఉంటే, ఇంకెక్కడ నయోమి, నా జీవితంలో అన్ని విషాదాలే. భర్తను పోగొట్టుకున్నాను, 2 కొడుకులను పోగొట్టుకున్నాను, సమృద్ధి గల దాననే వెళ్ళాను, రిక్తురాలిగా వచ్చాను. నయోమి అనక నన్నిక మారా అని పిలవండి అని అనింది. సరే, అదంతా మనం తెలుసుకున్న వారమే, తెలిసిన వారమే. అయిపోయిన తర్వాత వారు వచ్చారు. వారికి అప్పటికే ఒక ఇల్లుంది కాబట్టి బహుశా ఇల్లంతా సర్దేసుకున్నారు. చాలా రోజులు లేరు కాబట్టి దుమ్ము దులిపేసుకొని లోపల కూర్చొని 1 రోజు 2 రోజులు అయింది. ఇప్పుడు రూతమ్మ అడిగింది, అత్తమ్మ ఇలాగే ఇంట్లో కూర్చొని ఎలాగ బ్రతుకుతాం మనం? సో నువ్వు పెద్దదానివి, నువ్వు ఇంట్లో ఉండు, నేను ఏదైనా వెళ్ళి పొలంలో పని చేసుకుంటాను అని అంటే, అమ్మ ఎక్కడికి వెళ్ళొద్దు, మనకు సమీప బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు బోయాజు, అతను మనకు బంధువు అవుతాడు. ఆ పొలంలోనికి వెళ్ళి వెనక రాలిపోయేటటువంటి ఆ పరిగెను ఏరుకో అని చెప్పింది. రూతు వచ్చింది. ఆ విషయాలన్నీ 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. ఆమె చక్కగా ఆ పొలంలో పరిగె ఏరుకోవడానికి వచ్చింది. సహజంగా ఏదన్నా పని, మన ఇంటి పని అయినా, పొలం పని అయినా, లేదా మన వాహనము రిపేర్కి ఇచ్చినా, మీరు సాయంత్రం రాపోండి సార్, ఆ పని అయిపోతుంది అని అంటే సాయంత్రం దాకా మనం ఉండం. మధ్యలో మనం ఏం చేస్తాం? దర్శిస్తాం, విజిట్ చేస్తాం. పని ఎట్లా జరుగుతుంది, కరెక్ట్గా జరుగుతుందా లేదా అని. ఏ పనైనా సరే మనం ఒక పని వాళ్ళకి అప్పగిస్తే మధ్యలో ఎవరమో ఒకరం ఒకసారైనా వెళ్ళి ఎట్లా జరుగుతుందా అని చూస్తాం. ఇక పొలం పని అయితే యజమానులు తప్పనిసరిగా వచ్చి ఏదో ఒక వైపున నిలబడి కూర్చొని ఆ పొలం జరిగే పనులన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.
వీలైతే ఆ పని వాళ్ళతో పాటు తను కూడా ఒక లైన్లోకి వచ్చి వారిని ఉత్తేజపరచడానికి, ప్రోత్సహించడానికి వాళ్ళు ఏదో పని చేస్తూ ముందుకు వెళ్ళడం, ఇవన్నీ మనం పల్లెల్లో చూస్తాం. అలాగా ఆ తోట యజమానుడు లేదా పొల యజమానుడైనటువంటి బోయాజు వచ్చాడు. బోయాజు వచ్చి పని చేస్తున్న వాళ్ళను తిట్టాడా? తిట్టలా. గద్దించాడా? ఏంది మీరు పని చేసేది అన్నాడా? అని అనలా. ఆయన వచ్చేమన్నాడో చూడండి. యెహోవా మీకు తోడై ఉండునుగాక అన్నాడు. ప్రభునందు ప్రియులారా, యెహోవా మీకు తోడై ఉండునుగాక అని అనగానే వాళ్ళందరూ పని చేస్తున్న వాళ్ళు లేచి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అన్నారు. ఎంత బాగుందండి ఆ రెస్పాండ్ చూడండి. పనుల్లో యజమానుల మధ్య ఎప్పుడైనా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాకంటే దొరికిందిరా స్వామి అని ఆమేన్ అంటారు. నిన్ను కూడా ఆశీర్వదించునుగాకని మనసులో ఎప్పుడైనా అనుకుంటామా? మాకంత తీరిక లేదు. మమ్మల్ని దీవించావు సేవకుడిగా, చాలు, నీ దీవెనలు అట్ట సంగతి చూసుకో. కానీ ఈ పని వాళ్ళు యజమానుని మధ్య వడంబడిక చూడండి. ఆయన అన్నాడు దేవుడు మీకు తోడై ఉండునుగాక అనగానే వాళ్ళందరూ అంటున్నారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఆ పనివాడైనటువంటి దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, ఈ వాక్యమే మిమ్మల్ని ఆశీర్వదించాలి అని అంటే నా ప్రియ ప్రభుల వారు తన లేఖనములో చెప్పిన కొన్ని మాటలు తప్పనిసరిగా మీరు చేయాలి. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? ఎలా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు? ఆశీర్వాదము అనే పదమే మన మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తే, ఆశీర్వదించబడాలంటే మనం ఎలా ఉండాలి అని మనం లేఖనాలలోనికి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఎన్నో ఆశీర్వాదములు గురించిన సంగతులు విన్నాం కదా అని అయిపోవు. ఎప్పటికప్పుడు దేవుడు కొత్త కొత్త విషయాల ద్వారా మాట్లాడుతూనే నూతన విషయాలు బయలుపరుస్తూనే వస్తూ ఉంటాడు. సో దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనం ఎలా ఉండాలో, ఏం చేయాలో కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటి విషయానికి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 19వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి, ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, మొట్టమొదటిది దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలి అని అంటే నీవైనా నేనైనా దేవుని చేతుల్లోనికి వెళ్ళి విరచబడాలి. ఒకవేళ విరచబడాలి అనేది మీకు కష్టం అనిపించిన దేవుని చేతుల్లోనికి వెళ్తే ఆశీర్వదించబడతాం. ఏం జరిగింది ఇక్కడ? నా ప్రియ ప్రభుల వారు ప్రకటిస్తున్నారు దేవుని తండ్రి అయిన మాటలు. జనులంతా కూర్చొని వింటూ ఉన్నారు. వారు ఆయన బోధకు తన్మయత్వం చెంది ఆశ్చర్యపోయారు. అలాంటి పరలోకపు సంగతులు ప్రభు మాట్లాడుతుంటే మైమరిచిపోయారు. ఇక ప్రసంగాన్ని ముగించగానే వారు వెళ్ళిపోయేటప్పుడు అన్నాడు, వీరు దారిలో సోలిపోయే ప్రమాదం ఉంది, వీళ్ళకి ఆహారం పెట్టండి అన్నాడు శిష్యులను. వెంటనే ఒక శిష్యుడు లెక్కసారం వేశాడు. ప్రభువా, 200 దేనారాలు డబ్బులు మనం ఖర్చు పెట్టి పల్లెలోనికి వెళ్ళి రొట్టెలు తీసుకొని వస్తే అందరికీ కొంచెం కొంచెమైనా పెట్టి పంపచ్చు అని అన్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, 1000 మంది అక్కడ ఉన్నారు. అందరికీ కావలసిన ఆహారము ఊర్లోనికి వెళ్ళి కొనుక్కొస్తామంటున్నాడు ఒక శిష్యుడు. ఇంకొక శిష్యుడు ఒక పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి రొట్టెలు తీసుకొని వచ్చి ఇవి మనం తిన్నాం, వాళ్ళని పంపించేద్దాం అని అన్నాడు. కానీ యేసు ప్రభు అన్నాడు, ఆ రొట్టెలు తన చేతుల్లోనికి తీసుకొని వాళ్ళందరినీ లైన్గా కూర్చోబెట్టండి అని చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి తన చేతులలో ఉన్నటువంటి రొట్టెలను ఏం చేశాడైనా ఆశీర్వదించాడు. అక్కడ మూల భాషలో స్తోత్రము చేసి అని రాయబడింది. ఆయన చేతులలోనికి వచ్చినప్పుడు అది 5 రొట్టెలే. ఆయన చేతులలోనికి వచ్చినప్పుడు అది 5 రొట్టెలు 2 చేపలే. కానీ ఆయన ఆశీర్వదించగా ఎంత అయ్యాయి? 5000 మంది తిని మరలా కొన్ని గంపలు మిగిలి ఇంటికి వెళ్ళిపోయాయి. ప్రభునందు ప్రియమైన వారలారా,
ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటిది ఆయన చేతుల్లోనికి వెళ్ళాలి. మన దగ్గర ఉన్నదేదో ఆయన చేతుల్లోనికి ఇవ్వాలి. అందుకే మీరు పాత నిబంధనను కూడా చూస్తూ ఉన్నప్పుడు మోషే దేవుని స్తుతిస్తూ, దేవా నేను చేయలేని పరిచర్య నాకొద్దు, నేను నత్యోన్ని లేదా నేను ఆ దేశంలో ఒకరిని చంపి వచ్చాను, ఏవేవో చెప్పాడు. అవన్నీ కాదు మోషే, నువ్వు వెళ్ళిపో, ముందు ఐగుప్తుకు వెళ్ళి ఇశ్రాయేలును విడిపించు అని అన్నాడు. సరే నువ్వు వచ్చాడు. మొత్తం పైన రాకముందు కొన్ని సూచనలు అడిగాడు. చెయ్యి నీ ఎదన పెట్టుకో అన్నాడు. పెట్టుకోగానే తీ అన్నాడు. అది తెల్లగా కుష్టు అయిపోయింది. ప్రభువా ఏంటి చెయ్యి కుష్టు వచ్చేసిందంటే మరలా పెట్టుకో అన్నాడు. బాగైంది. ఇవన్నీ సరే. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు తన వెంట ఏం తెచ్చుకోలే, గొర్రెలు కాసేవాడు కాబట్టి కర్ర ఒకటి చేత పట్టుకొని వచ్చాడు. మీరు గమనించండి ప్రభునందు పురుగులారా, మోషే చేతిలో ఉన్న కర్ర దేవుని నామం పేరిట పారవే అనగానే పారవేస్తే పామవుతుంది, నీటిని కొడితే రక్తమవుతుంది, ధూళిని కొడితే ఈగలు పేలవుతున్నాయి. మీరు గమనించండి, ఇవన్నీ మోషే చేతిలో ఉండుట ద్వారా జరగడం కాదు, ప్రభు అయిన యేసు చేతిలోనికి వెళ్ళుట ద్వారా జరుగుతున్న అద్భుతాలు. మనం ఎప్పుడు ఆశీర్వదించబడతామంటే మన జీవితాన్ని తీసి ఆయన చేతుల్లో పెట్టినప్పుడు, ప్రభువా నువ్వు ఎట్లా కావాలని అట్లా మలచు అని. అడవికెళ్ళి మట్టి తవ్వుకొని వచ్చి దాన్ని నీటిలో నానబెట్టి 2-3 రోజులు నానబెట్టి బాగా మెత్తనైపోయిన తర్వాత ప్రతి చెడును తీసేసిన తర్వాత కుమ్మరి సారె మీద పెడతాడు. సారె మీద పెట్టినప్పుడు అది ఒక ముద్దే, ఒక మట్టి ముద్దే. ఇంత ముద్దని తీసి దాని మీద పెడతాడు. ఒకరోజు నేను ప్రత్యేకంగా చూడాలని ఎక్కడో దూరం కాదు, ప్రక్కలోనే బ్రాహ్మణపల్లి ఊర్లో ఉంటే అక్కడున్న ఒక వ్యక్తి, నేను మైన్స్లో పని చేసేటప్పుడు ప్రతిరోజు మా ఇంటికి వచ్చి క్యారీలు తెచ్చేవాడు అనమాట. అతను డ్యూటీకి క్యారీలు తీసుకురావడం. మేము ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళిపోతాం కదా 8 గంటలకు, 11:30కి అట్లా వచ్చి ఇంటికి వచ్చి క్యారీ పిచ్చుకొని వచ్చేవాడు. ఆయన చెప్పేవాడు, మేము కుండలు కాలుస్తాం సార్, ఎప్పుడైనా మీరు సమ్మర్లో వేసవి కాలంలో చెప్పండి, మీకు నేను ఫ్రీగా తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇస్తాను అని చెప్పేవాడు. సరే తెచ్చేది తర్వాత ఒకసారి ఎలా చేస్తారో నువ్వు పని చేసేటప్పుడు చెప్పు, నేను వస్తాను అంటే, రేపు చేస్తాం పని రండి, మట్టినంతా నానబెట్టాము 2 రోజుల నుంచి రండి అంటే వెళ్ళాను. అతను దాన్ని తయారు చేసేటప్పుడు ఒక ముద్దే, అంత మట్టి ముద్దను తీసుకొని అట్లా నిలబెడతాడండి. ఆ సారెను తిప్పుతాడు. తిప్పిన తర్వాత అండి అతని చేతిలో, అతని మదిలో ఉన్న ఆలోచన ప్రకారంగా ఆ సారె తిరుగుతూ ఉండగానే అద్భుతకరమైన రీతిలో ఒక చక్కటి కుండను తయారు చేస్తాడు. మధ్యలో కొన్నిసార్లు అది పగిలిపోతే, విడిపోతే ఆ మట్టి వేస్తే ఏం కాదు, మళ్ళీ అందరినీ తీసుకుంటాడు, మళ్ళీ తడి చేసి కూర్చోబెడతాడు. అతని చేతిలో ఆ మట్టి ముద్ద మనం కోరుకునే అందమైనటువంటి కూజానో, నీటి కుండనో, ఆహారపు కుండనో, ఒక ఉండినో ఏదో అయ్యింది. ఒకసారి నడిపేటటువంటి కుమ్మరివాని చేతిలోనే కుండ అద్భుతకరంగా తయారైపోయి దానికి ఆ మట్టికి కొంత విలువ చేకూరితే, నా ప్రభు అయిన చేతిలోనికి నీ జీవితం వస్తే నిరుపయోగంగా ఉన్న నీ జీవితాన్ని ఏం చేస్తాడైనా ఆశీర్వాదకరంగా మలుస్తాడు. అందుకు సాదృశ్యం ఈ వాక్యమైన ఇక్కడున్న బిడ్డలమైన మనము ప్రకటించే నేనే ప్రియులారా. ఒకప్పుడు ప్రభు నమ్ముకున్నప్పుడో లేదా నమ్ముకోక ముందో మన జీవితాలు ఇలాగ లేవు, ఈ రోజున్నట్లుగా లేవు. కానీ ప్రభువా నా జీవితాన్ని నేను నడిపించుకోలేను, నా కుటుంబానికి నువ్వు రక్షకుడుగా ఉండు, ఆశ్రయ దుర్గముగా ఉండు, సహాయం చేసే సహాయకర్తగా ఉండని ఆయన చేతుల్లో మన జీవితాలు పెట్టేసి ఆయన గద్దించిన, హెచ్చరించిన, మందలించిన, విధేయత చూపడం నేర్చుకున్నప్పుడు ఒక్కొక్కటి మన జీవితాల్లో సమకూరుతూ ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మనం ఏమయ్యాం, ఆశీర్వదించబడ్డాం. ప్రభునందు ప్రియులారా, ఇది మన గొప్పతనము కాదు. ఆయన చేతుల్లోనికి వెళ్తే ఆయన చేతుల్లో ఏముంది, గొప్ప ఆశీర్వాదం ఉంది. అందుకే మీరు చూస్తే, లేఖన భాగాలు చూస్తే చాలా విషయాలు యేసు ప్రభుల వారు తన గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాటను చూస్తే ఆయన చేతుల్లోనికి వెళ్ళిన ప్రతిదీ కూడా ఏమైంది, ఆశీర్వదించబడింది.
ఆశీర్వదించబడింది. అందుకే మన జీవితాన్ని మన ఆలోచన ప్రకారంగా మనం నడిపించుకోకూడదు. అందుకే బైబిల్ గ్రంథంలో జ్ఞాని అన్నాడు, దేవా నీ ఆలోచన చేత నన్ను నడిపించు అన్నాడు. నా ప్రియ ప్రభుల వారికి ఉన్న అనేకమైన పేర్లలో ఆశ్చర్యకరుడు, అట్ ద సేమ్ టైం ఆలోచనకర్త. ఆయన ఆలోచనలు మన జీవితాలను స్థిరపరుస్తాయి ప్రియులారా. మన చేతుల్లో ధనం నిలబడదు కొన్నిసార్లు. అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, నావి తొర్రి చేతులు అంటాం. అంటే చేతుల్లో తొర్రి ఉంది అని కాదు, జారిపోయే తత్వం ఉందని కాదు, ఒక క్రమం తెలియకపోవచ్చు. ధనాన్ని ఎలాగ ఖర్చు పెట్టాలో, ఏది దేవునికి ఇవ్వాలో, ఏది కుటుంబానికి ఇవ్వాలో, ఏది కుటుంబ జీవితానికో మనకు తెలియదు. కానీ ప్రియులారా, ఆయన చేతుల్లోనికి వచ్చామనుకోండి, చక్కగా నేర్పిస్తాడు, క్రమాన్ని ఇస్తాడు, ఏమీ లేని చోట సమృద్ధితో నింపుతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే మొట్టమొదట దేవుని నమ్మిన ప్రియబిడ్డలమైన మనము ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి రావాలి? ఆయన చేతుల్లోనికి రావాలి. మీ పిల్లలు మీ చేతుల్లోనికి వచ్చారనుకోండి, వాళ్ళకి కావాల్సినవన్నీ దొరుకుతాయి. అశుభ్రంగా ఉన్నారనుకోండి, శుభ్రపరచబడతారు. మీ దగ్గరికి వచ్చేసారనుకోండి, వాడు అప్పటిదాకా మట్టిలో ఏమేమో పూసుకున్నాడు, కానీ మీ దగ్గరికి రాగానే పూసుకున్నవన్నీ శుభ్రపరుస్తారు. తల్లిదండ్రులు మీ చేతుల్లో ఉంటేనే మీ పిల్లలను మీరు దీవిస్తే, సర్వాధికారి అయిన దేవుని చేతుల్లో మనం ఉంటే దీవించడాయన నిండారులుగా. రెండవ విషయాన్ని చూద్దాం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. మనం ఆశీర్వదించబడాలంటే ఆశీర్వాదము అనే పదం మీద మాట్లాడుతున్నాడు. 16వ వచనాన్ని చూద్దాం. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. చాలు ప్రియులారా. రెండవది ప్రియులారా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే మొట్టమొదటిది దేవుని చేతుల్లోనికి రావాలి. రెండవది నీవు దేవుని బిడ్డవు కావాలి, లేదా పసిపిల్ల లాంటి మనస్సును కలిగి ఉండాలి. ఏ మనస్సు ఉండాలి? చిన్నపిల్లల లాంటి మనస్సు ఉండాలి ప్రియులారా. చిన్నపిల్లల లాంటి మనస్సు ఉండాలి. చిన్నపిల్లలకండి ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు ఉంటాయా? ఉండవా? ఉండవు. వాళ్ళకు మీరు లాగి చంపకేసి టపాని కొట్టండి, ఆ దెబ్బ గనక మీరు పొరపాటుగా ఎదిగిన పిల్లలను కొట్టారనుకోండి, అంటే ఒక వయసు వచ్చిన పిల్లలను కొట్టారనుకోండి, బిస్సగా చంపకేసి మిమ్మల్ని అంత తొందరగా వాళ్ళు అర్థం చేసుకోరు. మా నాన్నేలే కొట్టింది, మా అమ్మేలే కొట్టింది అని ఏమనుకోరు వాళ్ళు. సాధ్యమైతే మనసులో పెట్టుకొని టైం వస్తే అంటారు, అంతగా కొట్టి మళ్ళీ పిలుస్తున్నావు ఇప్పుడు అని అంటారు. అదే పిల్లలను లాగి కొడతాం మనం. ఎంత ఏటు పడితే అంతేటు కొడతాం, ఎటు పడితే అటు మాట్లాడతాం. నువ్వు నన్ను అప్పుడు మాట్లాడావే, అప్పుడు కొట్టావే అని మనసులో పెట్టుకోరు వాళ్ళు. కొట్టిన 2 నిమిషాలకి అమ్మా అని అన్నాం అనుకోండి, పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు దగ్గరికి. పిల్లల మనస్సులో పగ, ప్రతీకారు, ద్వేషాలు ఏముండవు ప్రియులారా. వారి మనస్సులను చెడగొట్టేది ఎవరు? పెద్దోళ్ళే, తల్లిదండ్రులే. రే నువ్వు మీ అబ్బతో మాట్లాడగాకు, మీ జేజతో మాట్లాడగాకు, మీ అవ్వతో మాట్లాడగాకు, మీ తాతతో మాట్లాడగాకు, వాళ్ళతో మాట్లాడేవా అని అంటావు. కానీ వారి మనసులో ప్రేమ ఉందనుకోండి, పోతా ఏమంటాడు తెలుసా? బాయ్ బాయ్ జేజే అంటాడు. వీడు మాట్లాడద్దు అని మనస్సును కృంగ చేస్తూ ఉంటే, ఆ పసి మనస్సులు మాత్రం బంధం కావాలని ఏం చేస్తున్నాయి? కోరుకుంటూ ఉన్నాయి. అందుకే అక్కడ మీరు చూస్తే, ఈ అధ్యాయం అంతటిని చూస్తే, చిన్న బిడ్డలందరినీ వాళ్ళు ఆటంకపరిచారు. రే మీకేం పనిరా ఇక్కడ? యేసు ప్రభుల వారు పెద్దలతో మాట్లాడడానికి టైం లేదు, మీరంతా ఎందుకు వస్తున్నారు ఇక్కడికి, పో అని అన్నారు. వాళ్ళందరినీ నివారించారు. కానీ యేసు ప్రభు అన్నాడు, చిన్న బిడ్డలను ఆటంకపరచకుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి ఎత్తి కౌగిలించుకొని, ఆ మాట బాగుందో చూడండి, ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద ఏం చేశాడట? చేతులుంచి ఆశీర్వదించి. ఏమంటే ఈ లోకంలో ఏదైనా సమస్యలు ఉంటే పెద్దలకు ఉంటాయి, కానీ పిల్లలకు ఉంటాయా? ఏ ఊర్లో ఉండవు. కానీ పిల్లలకు సమస్య లేకపోయినా పిల్లల మధ్య సమస్యలు సృష్టించేది ఎవరు? పెద్దోళ్ళే.
అయితే బైబిల్ చెప్తుందండి, నువ్వు ఆయన బిడ్డగా ఆయన చేతుల్లోనికి వెళ్తే, లేదా పసిబిడ్డ లాంటి మనస్సు మీరు కలిగి ఉంటే, యేసుప్రభు చెప్పాడు ఈ మాటను, మీరు చిన్న బిడ్డల లాంటి స్వభావం గలవారైతే తప్ప పరలోక రాజ్యానికి రారు అన్నాడు ఆయన. ఎన్నన్నా చెప్పు, చిన్న బిడ్డల లాంటి మనస్సును మనం కలిగి ఉండాం. చిన్నపిల్లలండి, కొన్ని పనులు చేయలేకపోయినా చేయాలని ఆశపడి వస్తారు దగ్గరికి. పిలిస్తే వాళ్ళకి ఎంత ఇదో, దగ్గరికి రావాలని ఎంత ఇదో. అలాంటి పసి హృదయాల మనస్సులలో కూడా విషాన్ని నింపేది పెద్దలే. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ స్వభావం ఎలాగుండాలి? చిన్న బిడ్డల లాంటి స్వభావం అయి ఉండాలి. ప్రతిదాన్ని కక్షలు పెంచుకోవడం, ద్వేషాలు పెంచుకోవడం, రకరకాలైన దూషణలు పెట్టుకోవడం, పగలు, ప్రతీకారాలు, అసూయ, ద్వేషాలు ఇవే ఉండవండి పిల్లల మధ్య. పోట్లాడుకుంటారు క్లాస్లో, పోట్లాడుకున్న 10 నిమిషాలకి ఏమవుతారు, మళ్ళా కలిసిపోయి ఉంటారు వాళ్ళు. ఏదైనా ఉంది అనుకోండి, ఒకరొకరు తుంచుకొని తింటారు. ఇప్పుడు నీకు ఇస్తాను, రేపు నాకు ఇరా అంటాడు. ఎంత ప్రేమ అండి పిల్లల మధ్య. అలాంటి స్వభావం పెద్దల మధ్య లేదు కాబట్టే వారేం కావడంలా, ఆశీర్వదించబడ్డంలా. కానీ చిన్న పిల్లల లాంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడండి. అంటే మనం ఎప్పుడు లాక్కుంటూ ఉండకూడదు. మీకు తెలుసు, లాగే కొద్ది ఏదైనా ఏమవుతుంది, తెగిపోతుంది. దాన్ని లాగడం ఆపేసామనుకోండి, మరి కొంతకాలం నిలబడుతుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు ఆశీర్వదించబడాలా? అయితే ఒకటే సూత్రం, ఆయన చేతుల్లోనికి రా. రెండవది ఆయన అంటున్నాడు, పసిపిల్లవానిగా ఆ మనస్సును నువ్వు కలిగి ఉండు. ఆ మనస్సును నీవు కలిగి ఉండు. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనకు తెలుసు. పిల్లల గురించి చాలా సంగతులు ఉన్నాయి. ఆ పిల్లలందరూ ఒక దినాన గొప్ప పరివార పనిచేసే సాధనమైపోయారు. సమూయేలు అంత గొప్పవాడు కావడానికి కారణం ఏంటి? పసితనములో నుంచి ఎదిగినంత వరకు కూడా ఆయన ఒక మంచి మనస్సును కలిగి ఉన్నాడు. అందుకే పిల్లవాడిని స్వభావం కలిగి ఉంటే ఆశీర్వదించబడతాం. మూడో విషయాన్ని చూద్దాం. లూకా రాసిన సువార్తకు వెళ్దాం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 50-51 2 చూద్దాం. ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఆ మాట మీరు బాగా వినాలి ప్రియులారా. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. చాలు ప్రియులారా, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే మూడవది నా ప్రియ ప్రభులు వారు చెప్తున్నారు, నీవు ఆయనను వెంబడించాలి. ఆయన అడుగుజాడల్లో నడవాలి. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనం ప్రార్థన నేర్చుకోవాలనుకున్నాం. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థన వచ్చిన వాళ్ళు చేస్తా ఉంటే అనుసరించాలి, వినాలి. పాట పాడడం రావాలనుకోండి, ఏం చేయాలి? పాడేటటువంటి వాళ్ళను అనుసరించాలి. ప్రసంగికుడు కావాలనుకోండి, ప్రసంగికుడి శైలిని అనుసరించాలి. టీచర్ గారు చెప్పేటటువంటి మాటలు అనుసరిస్తే పిల్లలు ఏమవుతారు? మంచి ర్యాంకులో పాస్ అవుతారు. అలాగా దేవుడు కూడా తీసుకొని వారి మీద చేతులెత్తి వారిని ఆశీర్వదించబడిన వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకింపబడినటువంటి వారై పరలోకమునకు ఆరోహణుడైన దేవుని అనుసరించారు. ఇది శిష్యరికాన్ని చూపిస్తుంది ప్రియులారా. శిష్యునిగా మారిపోవాలి. మనం ప్రతిదీ నేర్చుకోవాలి అని అంటే గద్దింపునైనా, హెచ్చరికలనైనా, మందలింపులనైనా ప్రతి వాటిని కూడా ఏం చేయాలి? స్వీకరించాలి. నేర్చుకోవాలంటే మీకు తెలుసో తెలీదో, పూర్వపు దినాల్లో కొన్ని పనులు నేర్పించే వాళ్ళు మెకానిక్ పని నేర్పించేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా? వాడు పనులు నేర్చుకునేవాడు సరిగా మనసు లేకపోతే చేతిలో స్పానర్ ఉంటే స్పానర్ తీసుకొని
తపాని కొడతాడు అంతే. ఇంకా నిజం. అడిగి చూడండి మీరు ఎవరినైనా. కాజాలు నేర్చుకునేటప్పుడు పక్కన చూసుకున్నాం అనుకుంటా సూత్తో గుచ్చుతారట్టనే. ప్రతి ఒక్కరూ మందలింపు, గద్దింపు, హెచ్చరింపు లేకోకుండా నేర్చుకునే వ్యక్తులుగా ఎవరు కూడా కాదు. అంతెందుకు, అమ్మ పాత్రలు తోమేదో, కసుదొబ్బేదో, వంట చేసేదో నేర్పిస్తుంది అని అనుకుందాం. ఈ బిడ్డ పరధ్యానంలో ఉంటే అమ్మ ఏం చేస్తుంది? అట్లే ఉండు అట్లే ఉండు అంటుందే. తపాను గేటు కొట్టి నేర్చుకో అని అంటుంది, నేర్చుకో అని అంటుంది. ఇన్నేళ్ళు అవుతుంది గాడిద కట్టున్నావు, కసుదొబ్బరం రాదు, పాత్రలు కడగడం రాదు, వంట చేయడం రాదు అని ప్రతిదీ గద్దిస్తుంది. ఎందుకు? నేర్చుకోలేదు కాబట్టి. దేవుని సేవకుడు కూడా వాక్యము విని నిర్లక్ష్యముతో ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి రాకపోతే, నేర్చుకోకపోతే సేవకుడు కూడా ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఇప్పుడు అమ్మ మీదకి తిరగబడరు, స్పానరీశ్వరుని మీదకి తిరగబడరు. మేలు కోరి గొప్ప ఆశీర్వాదములకు వారసుడుగా తయారు కావడానికి తన శిష్యులుగా తయారు చేస్తున్న దేవుని సేవకుల మీద మాత్రం తిరగబడేస్తారు. కానీ యేసు ప్రభుల వారి శిష్యులండి, యేసు ప్రభుల వారి మీదికి ఎప్పుడు తిరగబల్ల. పేతురును ఒకసారి అన్నాడు సైతాన్ అన్నాడా? నేనంటున్నానా? సాతానా నా వెనక్కి పో అన్నాడు. యూదాన్ అన్నాడు వీడు పుట్టకుండా చిన్నప్పుడే చచ్చింటే బాగుండు అన్నాడు. ఆయన గద్దింపును స్వీకరించి నేర్చుకున్న ప్రతి ఒక్కరూ భూమిని తలకిందులు చేశారు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని చేతుల్లోనికి నువ్వు రావాలి. పసిపిల్లవాని స్వభావాన్ని నువ్వు కలిగి ఉండాలి. మూడవదిగా శిష్యుడవుగా, శిష్యురాలువుగా ఆయన బోధనను ఏం చేయాలి? నేర్చుకోవాలి. కాబట్టి ఆశీర్వదించబడ్డానికి ఇటు లక్షణాలను కలిగి ఉందాం. దేవుడిచ్చే మెండైన దీవెనలు పొందుకుందాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఎవరిని ఆశీర్వదిస్తారో, ఏ లక్షణములు కలిగిన వారిని దీవిస్తారో మీ లేఖనాలలో నుంచి కొన్ని మాటలు మేము చూసాం నాయనా. ఆ మాటలు, ఆ లేఖనాల్లో రాయబడిన సంగతులన్నీ కూడా నిజమైనవి, ఆశీర్వాదములు అందులో కలిగి ఉన్నవి. ఇప్పటికి మేము ఆశీర్వదించబడినది కొంత మీ చేతుల్లోనికి వచ్చినందుకే, కొంత మా స్వభావాలు మారినందుకే, కొంత మీ అడుగుజాడలలో నడుస్తున్నందుకే. మరి పూర్తిగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకోగలిగితే మీరిచ్చే ఆశీర్వాదములు వెలకట్టలేనివి నాయనా. ఈ వాక్యం విన్న మా ప్రియులందరినీ కూడా ఇటు ఆశీర్వాదములతో మీరు నింపండి. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా ప్రాణనాథుడు, విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.